వైశాఖ అమావాస్య మహిమ, ఆత్మ పరిశీలన, పితృతృప్తి, పుణ్యప్రదమైన రోజు. రేపు అనగా ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం వైశాఖ అమావాస్య. ప్రతి నెలా వచ్చే అమావాస్యకు తనదైన ప్రాధాన్యం ఉన్నప్పటికీ వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యకు మన హైందవ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఈ పవిత్రమైన దినం కేవలం చంద్రుని లయస్థితి మాత్రమే కాదు, మనసును శాంతపరిచే ఆధ్యాత్మిక సమయం, పితృదేవతలను స్మరించుకునే పుణ్యకాలంగా భావించబడుతుంది. వైశాఖ మాసం స్వయంగా పుణ్యమాసంగా ప్రసిద్ధి చెందగా అందులో వచ్చే అమావాస్యను మరింత శక్తివంతమైనదిగా శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. 2026వ సంవత్సరంలో వైశాఖ అమావాస్య ఏప్రిల్ 16వ తేదీ రాత్రి 8:11 ప్రారంభమై ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం 5:31 ముగుస్తుంది. సూర్యోదయాన్ని ఆధారంగా తీసుకునే ఉదయతిథి ప్రకారం ఆచారాలు ప్రధానంగా ఏప్రిల్ 17న శుక్రవారం నిర్వహించడం శ్రేయస్కరం. ఈరోజు ఉపవాసం, స్నానం, దానం, తర్పణం వంటి కర్మలను ఆచరించడం ద్వారా విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయని విశ్వాసం. వైశాఖ అమావాస్య నాడు తెల్లవారుజామునే లేచి పవిత్ర స్నానం చేయడం ఆచారం. సాధ్యమైతే నదీ స్నానం ఉత్తమం, లేకపోతే ఇంట్లోనే స్నానం చేస్తూ గంగాజలం, నువ్వులు కలిపిన నీటిని ఉపయోగించడం శుభప్రదం. అనంతరం శ్రీ సూర్యనారాయణ స్వామికి నువ్వులతో అర్ఘ్యం సమర్పించడం ద్వారా పాప విమోచనం కలుగుతుందని నమ్మకం. ఈ రోజున పితృదేవతలకు తర్పణం చేయడం అత్యంత ముఖ్యమైన కర్మగా భావించబడుతుంది. తమ పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూర్చేందుకు ఈ ఆచారం ఎంతో ప్రభావవంతమని మన పురాణాలు పేర్కొంటాయి. దాన ధర్మాలకు కూడా ఈరోజు ప్రత్యేక స్థానం ఉంది. అన్నదానం, వస్త్రదానం చేయడం ద్వారా మనకు సత్కర్మ ఫలాలు లభిస్తాయి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, పేదలకు భోజనం పెట్టడం, పూర్వీకుల పేరుతో దానం చేయడం విశేష పుణ్యాన్ని ఇస్తాయి. రావి చెట్టు కింద దీపం వెలిగించడం ద్వారా దేవతానుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. అయితే ఈ పవిత్రమైన దినంలో కొన్ని నియమాలను పాటించడం అవసరం. మాంసాహారం, మినుములతో చేసిన వంటకాలు కూడా తీసుకోవడం నివారించాలి. అలాగే కొత్త కార్యక్రమాలు, శుభకార్యాలు ప్రారంభించడం మంచిది కాదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తారు. ఈరోజు ఆడంబరాలకు కాకుండా నిశ్శబ్దానికి, ఆత్మచింతనకు, భక్తికి అంకితం చేయాల్సిన సమయం. మొత్తానికి వైశాఖ అమావాస్య మన జీవితంలో ఒక విరామంలా ఉంటుంది. ఈరోజు మనం గతాన్ని స్మరించుకొని, పితృదేవతలను తృప్తిపరిచి, మనస్సును శుద్ధి చేసుకుని సత్కార్యాల వైపు అడుగులు వేయడానికి ఒక పవిత్ర అవకాశం. సంప్రదాయాలను గౌరవిస్తూ వినమ్రతతో ఈ దినాన్ని ఆచరిస్తే ఆధ్యాత్మిక శాంతి, దైవానుగ్రహం సహజంగా లభిస్తాయి. ఇవి వైశాఖ అమావాస్య విశేషాలు. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.